హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు ఈ ఇయర్లో ఏమైతే అనుకుంటున్నారో అవి హ్యాపీగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సో నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో అంటే ఇంట్లో ఉంటూనే 2 ఇయర్స్లో 2 lakhs ఎలా సంపాదించాలి అనే వీడియోలో ఉమెన్ ఇండిపెండెంట్ గురించి నేను మాట్లాడాననమాట. సో దాంట్లో చాలామంది నాకు కామెంట్స్ పెట్టారనమాట. అక్క, మేము కూడా ఇలాగే ఆలోచిస్తున్నాము అండ్ మేము కూడా ఇలాగే అనుకుంటున్నామని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలామంది నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనిపించింది అనమాట. నేను ఇంతకుముందు అనుకునేదాన్ని నా ఆలోచన తప్ప, నేను ఆలోచించడం తప్ప అనుకునేదాన్ని. కానీ బట్ కాదు, నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు అనిపించింది అనమాట. సో నాకైతే 2024 అనేది చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. నేను అంతకుముందు ఎలా ఉండేదాన్ని అంటే హౌస్ వైఫ్ని అండ్ పిల్లలు, హస్బెండ్, ఇల్లు ఇదే అంటే ఇదే ప్రపంచం అని ఫిక్స్ అయిపోయి ఉండేదాన్ని. నేనంటూ ఏం చేయలేను ఇంకా అన్న ఒక ఉద్దేశంతో ఉండేదాన్ని. అలాంటిది 2024లో నేను దాని నుంచి బయటపడి నాకంటూ ఒకటి చేసుకోవాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ నాకైతే అంత సపోర్ట్గా ఎవరు రాలేదు. అంటే ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, మా హస్బెండ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎందుకు నీకు ఇది అవసరమా అని ఒక ఇదితోనే ఉన్నారనమాట. సార్ బట్ నాకు ఇష్టం అయ్యి అంటే దీంట్లో మనీ వస్తాయనో ఇంకేదో అని కాకుండా నాకు ఇష్టం, నేను అంటే నాకున్నది నేను షేర్ చేస్తా, వాళ్ళకి నచ్చుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఒక మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసారనమాట. అంటే ఇంకా పిల్లలు అయిపోయారు, వీళ్ళతోనే లైఫ్ మొత్తం. అంటే పిల్లలు మనకు చాలా ఇంపార్టెంటే, కాదు అనను, కానీ మనం కూడా ఇంపార్టెంటే. సో ఆ విషయం నేను 2024లోనే తెలుసుకున్నాను. అంతకుముందు ఎలా ఉండేదానంటే పిల్లలు అయిపోయారు, నా లైఫ్ ఇంతే, ఇంకా నేను ఏం చెయ్యలేను, ఎక్కడికక్కడే ఉండిపోయాను అన్న ఒక మనం మెంటల్గా అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతాం అనమాట. సో నేను కూడా అలాగే ఉన్నాను. బట్ 2024లో దాని నుంచి బయటపడ్డాను. అండ్ పిల్లలతో పాటు ఇంటితో పాటు నేను ఇంకేదైనా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను లవ్ చేసుకోవడం నేర్చుకున్నాను. అంతకుముందు ఎలా ఉండేదంటే నా కేరింగ్ అసలు నేను తీసుకోపోయేదాన్ని. అంటే ఇంతసేపు ఇంట్లో పిల్లలకి టైం టు టైం పెట్టేశానా, ఇంట్లో పనులు టైం టు టైం చేశానా అనే, కానీ నేను టైం టు టైం తింటున్నానా, హెల్తీగా ఉన్నానని చూసుకోకుండా మ్యాక్సిమం లేడీస్ చేసేది ఇదే. సో మనకి పిల్లలు ఎంత ఇంపార్టెంటో, ఇల్లు ఎంత ఇంపార్టెంటో, మనం కూడా అదే అంతే ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఇంపార్టెన్స్ అనేది తగ్గించుకుంటాము. సో మెయిన్ మిస్టేక్ నేను కూడా అదే చేశాను. నేను ఇంపార్టెన్స్ అనేది తగ్గించుకున్నాను అనమాట. సో ఎలా అంటే పిల్లల ముందు ఇంకా మనం అలా తగ్గించుకుంటే కొంచెం పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి ఏమంటుందంటే మమ్మీ అంటే ఏముంది, తన ఇంట్లో వర్క్ చేస్తుంది, చేసి పెడుతుంది అని ఇదే టైప్లోనే చాలా వరకు ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. బట్ మనం చేసే వర్క్ గురించి కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే సో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం ఎంత చేస్తున్నాం వాళ్ళ కోసం అనేది. సో నేను ఇవన్నీ వర్క్స్ గురించి కాకుండా నా కోసం టైం స్పెండ్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత అంటే ఇంకా ఇంట్లో వాళ్ళేమో కానీ బయట వాళ్ళు అవసరమా ఏమకి, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. ఈ రీసెంట్గా కూడా నన్ను అన్న వాళ్ళు ఉన్నారనమాట, మేమైతే 1 lakh ఇచ్చిన యూట్యూబ్ స్టార్ట్ చేయమని. అది ఎవరిష్టం వాళ్ళది, అది వాళ్ళకి నచ్చుతుంది, నచ్చదు వాళ్ళు స్టార్ట్ చేయరు. బట్ నాకు ఇది నచ్చింది కాబట్టి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను స్టార్ట్ చేసుకున్నాను. సో అలాగే నేను చెప్పేది ఏంటంటే, సో మీరు ఎవరైనా కానీ మీకు ఏ పని నచ్చుతుందో అది చెయ్యండి. సో ఇంకా మేము ఇంతే అని ఫిక్స్ అయిపోయి ఉండకండి. మీరు కొన్ని మార్పులు తెచ్చుకోండి. అండ్ ఈ ఇయర్లో కొన్ని మంచిగా అంటే మీ గురించి మీరు ఆలోచిస్తూ మేము ఇది చెయ్యాలనుకుంటున్నామని కొంచెం టైం సెట్ చేసుకొని మీరు అనేది కొన్ని ప్లానింగ్స్ అయితే చేసుకోండి అని అయితే నేను చెప్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంత ఈజీగా, ఎందుకంటే వాళ్ళకి ఎలా కనిపిస్తామంటే ఇంట్లో వాళ్ళకి వీళ్ళు చెయ్యలేరేమో అన్న ఒక ఉద్దేశంతో ఇంట్లోనే ఉంటాం కదా, బయట ప్రపంచం అంత తెలియదు అన్న ఒక ఇదితో ఉంటూ ఉంటారనమాట. కాకపోతే వాళ్ళకి మనం చెయ్యగలమని ఒక కాన్ఫిడెంట్ ఇచ్చి మనం ఏ వరకైనా స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదు, తర్వాతకి స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద
పెద్ద డిసిజన్ అనమాట. సో, స్టార్ట్ చేసినాక ఇంకా అది సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ గాకపోయినా మనం దాని నుంచి ఎంతో కొంత ఏదో ఒకటైతే నేర్చుకుంటాము. సో, దాని నుంచి మళ్ళీ వేరేదేదైనా చేస్తూ ఉంటామనమాట. సో, నేను చెప్పేదేంటంటే ఈ న్యూ ఇయర్‌కి మీకు స్పెషల్ 2025 అనేది మీకు స్పెషల్ అవ్వాలి. మీరనేది మీకోసం ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఏదైనా మొదలుపెట్టండి. అండ్ మీకోసం ఏదైనా రిజల్యూషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇది చెయ్యాలి మేము ఖచ్చితంగా ఈ ఇయర్ లోపు అని అనుకోని దానికోసం మీరు ఎంతవరకు కష్టపడతారో, ఎంతవరకి చెయ్యగలరో అంతవరకైతే 100% ఇవ్వండి. అప్పుడు మనకు అది సక్సెస్ అనేది వస్తుంది. సో, నేను ఈ ఇయర్‌లో నేనైతే పోయిన ఇయర్ అనుకున్నాను గట్టిగా వెయిట్ లాస్ అవ్వాలి 2024లోనే అనుకున్నాననమాట. గట్టిగా ఆల్మోస్ట్ నా వెయిట్ వచ్చేసి 86కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాలి. అట్‌లీస్ట్ 70 బిలో రావాలని అనుకున్నాను. సో, హ్యాపీలీ సక్సెస్‌ఫుల్‌గా నేను 70 బిలో వచ్చేసాననమాట. సో, ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఈ ఇయర్ నేను తీసుకునే రిజల్యూషన్ ఏంటంటే, నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. కార్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ, ఇంకా వచ్చేసి స్కూటీ. నాకు స్కూటీ, బైక్ ఈ 2 డ్రైవింగ్స్ వచ్చు. పర్ఫెక్ట్‌గా తోలుతాను. కాకపోతే నాకు కార్ డ్రైవింగ్ అనేది రాదు. కొంచెం భయం గూడా. కాకపోతే నేను ఈసారి ఖచ్చితంగా కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాననమాట. ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ ఇయర్ 2024లో లాస్ట్‌లో క్లాతింగ్ మీద ఎక్కువ శారీస్ మీద ఖర్చు ఎక్కువ పెట్టాననమాట. సో, ఈ ఇయర్ ఆ ఖర్చు అనేది నేను తగ్గించుకోవాలి. అంటే వెకేషన్స్ ఏమీ లేకుండా అసలు డ్రెసెస్ కొనొద్దు అని ఫిక్స్ అయిపోయాను. వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాననమాట. ఈ 2 రిజల్యూషన్సే నేనైతే మెయిన్‌గా తీసుకుంది. అండ్ నాకు చాలా పెద్ద రిజల్యూషన్ కంప్లీట్ అయింది ఏంటంటే, నేను వెయిట్ లాస్ అవ్వడము. అసలు వెయిట్ లాస్ అనేది మనకు మనం అనుకోవడం కాదు. మన పక్కన వాళ్ళు చూసినప్పుడు, "అరే! నువ్వు వెయిట్ తగ్గావు కదరా" అన్న ఒక ఫీలింగ్ ఉంటది కదా! మీరు వెయిట్ తగ్గారు కదా అండి అని అంటూ ఉంటారు కదా! అప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అబ్బా! అదైతే నేను చాలా మంది నుంచి విన్నాను. అంటే 6 నేను ఇంతకుముందు ఉన్న వెయిట్‌కి ఇప్పుడు వెయిట్ తగ్గాక చాలామంది మీరు చాలా వెయిట్ తగ్గారు, ఏం చేశారు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, నేను వెయిట్ తగ్గడానికి చాలానే కష్టపడ్డానని చెప్పొచ్చు. సో, ఫైనల్‌గా పోయిన ఇయర్ నేను అనుకున్న రిజల్యూషన్ వెయిట్ లాస్ అదైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఈ ఇయర్ నేను కార్ డ్రైవింగ్ అయితే అనుకుంటున్నాను. సో, కార్ డ్రైవింగ్ అనేది నా చేతిలో కంటే డ్రైవింగ్ మా హస్బెండ్ నేర్పియాలి లేదా మా అన్నయ్య ఉంటాడు. ఆయన నేర్పియాలనమాట. వాళ్ళిద్దరిని బతిమాలుతూ ఉన్నాననమాట నేర్పియమని. కొంచెం సమ్మర్‌లో అయితే కొంచెం పిల్లలు స్కూల్‌కెళ్తారు, టైం ఉంటుంది. సో, నేర్చుకోవచ్చన్న ఒక ఫీలింగ్. అండ్ నేనైతే ఈ రిజల్యూషన్స్ తీసుకున్నాను. అండ్ మీరు కూడా ఒక రిజల్యూషన్స్ తీసుకొని అది మొదలుపెట్టండి అండ్ దాన్ని సక్సెస్ సాధించండి అని చెప్తాను. అండ్ ఇంకా ఈ ఇయర్‌లో నేను కొన్ని అంటే బిజినెస్ ప్లానింగ్స్ అవి ఉన్నాయి కానీ, నేను ఇందులో అయితే షేర్ చేయను. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో, కావో నాకైతే తెలియదు. బట్ నా మైండ్‌లో ఉన్నాయి. ఇంకొంచెం టైం కావాలనిపిస్తుంది నాకు. సో, ఆ టైం తీసుకొని వాటి గురించి మొత్తం తెలుసుకొని స్టార్ట్ చేయాలని ఉంది అనమాట. అందుకే నేను దాని గురించి అయితే దీంట్లో చెప్పట్లేదు. సో, ఎవ్రీ ఉమెన్‌కి నేను చెప్పేది ఇదే. స్టార్ట్ చేయండి. మీకంటూ మీరు కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేయండి. అటు పక్కన వాళ్ళతోని, ఇటు పక్కన వాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. సో, మీ మీ ఓన్‌గా మీరు ఏం చేయగలరు అనేది, మీకు ఏ టాలెంట్ అనేది తెలుసుకొని దాన్ని స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్ సాధించండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. వన్స్ సెకండ్ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, ఈ ఈ వీడియో అయితే నేను మీకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుందన్న ఒక ఉద్దేశంతోని ఈ వీడియో అయితే షేర్ చేశాను. అండ్ సో, ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తే దాన్ని క్లిక్ చేసి దాంట్లో నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు షేర్ చేయండి. ఒకవేళ నాకు దాని గురించి తెలిసి ఉంటే నేను ఆ వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో, హోమ్ మేకింగ్ వీడియోస్తో, ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. సో, ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ మరి మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.